ప్రతి సంవత్సరము కూడా ఉగాదికి ముందుగా వచ్చే నవరాత్రి అంటే ఉగాది రోజు అంటే అమావాస్యకి ముందు నుంచి అనమాట. అంటే పౌర్ణమి తర్వాత రోజు నుంచి మనం లెక్క పెట్టుకోవాలన్నమాట. పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య వరకు అంటే కొత్త అమావాస్య ఉగాది పండుగ వస్తుంది కదండి. ఆ అమావాస్యకి ముందు రోజు, అమావాస్య అంటే మనకి ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుంది కదా, ఆ రోజుకి మనకి కరెక్ట్గా 9 రోజులు లేదా 5 రోజులు, 3 రోజులు, 2 రోజులు, 1 రోజు అలా అనుకొని మనము మణిదీప వర్ణన పూజని చేసుకోవాలండి. చాలా శుభం జరుగుతుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. మణిదీప వర్ణన అంటే మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశం మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. ఇలా స్తోత్రం ఉంటుందండి. ఆ స్తోత్రాన్ని మనము 9 పర్యాయాలు అంటే మనకి ఎన్ని రకాల పువ్వులు అంటే ఒక్కొక్క రకము ఫ్లవర్స్ని ఒక 40 నెంబర్లకు తెచ్చుకోవాలి. అంటే గులాబీ పూలు అనుకోండి 40, బంతి పూలు 40 అలా అనమాట. అయితే నేను ఇవాళ మొదటి రోజు స్టార్ట్ చేశాను. నేనైతే 5 రకాల పువ్వులతో పూజ చేసుకున్నానండి. చాలా మనసు ప్రశాంతంగా ఉంది.